వాళ్ళు ఎందుకు అవసరం లేదు అరే అరే ఓరా మంగ చేరా నాకు నాకు సింగర నాకు సింగర గోమంటే ఒలి రమ్మ గమ్మ సరి యారే మమ్మల్ని ఒలి రమ్మ మడ్డు ముడియారా భద్ర స్వామి నాలుగు నాడు జిమ్మ స్వామి నీకు మక్కిదాము నిలవూరి గంగా పిల్లాడు మొగ తోడేరు దేవా అలనాడు నేను చూద్దావా మన యాదవరాజు నేను కానీ గొర్రె గాని మేకలే గాని కొట్టుకుని నేను కానీ అడవి ఆరుండ మోతే ఇగో వీళ్ళ ఇద్దరి మధ్యలో నేను ఒకటి గురటి ఉంటది గురటిగా నేను కానీ చూసి నా దగ్గర చుట్ట వచ్చిండు నా దహగల చుట్ట వచ్చిండు అని కుడి భుజం మిందా కూడా హల్తది ఎడం భుజం మిందా ఏకంగా హల్తది మురుకుల్లే గాని ముక్కుల్లే గాని నొట్లనే గాని పురుక్కున ఆదిస్తే ఒక్కు దగ్గుకుంటేనేమి పొదల పొట్టి నేను ఈక్కుంటా పోతే ఆన్నే తొడలు ఉడుతుంది మందలో ఎరగవాడి ఓ పిల్లని పట్టుకొని పోతే పోయి మందగా చేదే రామే రామ మరి మనిషి ఏమో కానక మరుగు మరి మనిషి లేని మంద మరణం వంటివి కుక్కేమో కనిమరుగు లాంటివి అగ్గి లేని మంద అదడి మంద లాంటివి ఇవన్నీ వివరాలు నాతో చెప్పుకురావాలి అంతేనా కుక్కను కనిమరుగు మనిషి కానమరు అంటే మన యాదవరాజు పొద్దంతా నేమి గొర్రె గాని మేకలే గాని పొద్దంతా నేను గాని మేపుకొని అడవి ఆరున్న తిరిగొచ్చిన ఆయన ఆ గొర్రెను తీసుకొచ్చి దొడ్ల తోలి ఇగో ఇంటికి వచ్చి కడపారనేమి కళ్ళు తాగుతాడు కడపార కళ్ళు తాగి అన్నం తింటాడు అన్నం తిని మందకాడికి వస్తాడు మందకు తలగడ్డ మలుచుకొని వండుకుంటాడు మందకు తలగడ్డ నేను మలుచుకొని వండుకుంటే హద్దభ్రాత్రి వెళ్ళ కలికి గంధారు వెళ్ళ తోడేలే గాని ఏ గుహలే వాని మందలో ఎరగవాడి పిల్లని పట్టుకుపోతాంటే పిల్లని పట్టుకొని పోతంటే ఉద్యోగం గుల రాదు నేను కానీ లేద్దామంటనో లేవశాత కాదా లేద్దామంటనో లేవశాతం అయితే లేదు లేద్దామంటే నేను కానీ తీసి నాల కొడతాను తీసి నాల కొడతా అంటే మంద కాడ ఉండేటి ఈ ఒకటి ఉంటే మగ కుక్కలు అంటే ఆ దాసిని యొక్క పొనియ కంటే పొయ్యేటి పిల్లలు ఇడిపించుకొచ్చాడి ఇగో తల్లి ఎడిపడి సాగరాలు
ఏమైందిరా నీకు? అన్నా బీరన్న వెనక ముందు ఉడకుండా మాయనాడు ఎండలు మనకుండా పడుతున్నాయి, రోజునాడు ఎండలు రోగాలు పడతాయి, మీద ఎండ పడతాయి, కింద గొట్టం కలుగుతుంది. ఈ వెనక ముందు ఉడకుండా ఈ దౌడీల మీద ఉరుకుతానో ఏ రాజ్యం పోతానో ఏ దేశం పోతానో పొయ్యేడు పోకడ అచ్చేడు రాగల నాతో చెప్పే అన్న బీరన్న. కొండిగా నేను వచ్చే రాకడా పొయ్యేడు పోకడా నీతోడు చెప్పమంటాను. అరే నేను వచ్చే రాకడా పొయ్యేడు పోకడా నీకెందుకు కదా? అరే అన్న ధనం ఉంటే దాచుకోవాలి, ఆపుతుంటే చెప్పుకోవాలి. నీ ఏ రాజ్యం పోతానో ఏ దేశం పోతానో నాతో చెప్తే నేను ఇంటా. ఇగో మా మామ నారదుని బిడ్డలు ఏడగురు మొగలు బంగారు కడియాలి బాలకవరవాతిని పెళ్లి చేసుకుంటే ఎందుకు పోతాను నేను? పెళ్లి చేసుకుంటాను పోతాను, మరి పెళ్లి చేసుకుంటాను పోతాను కానీ పత్తి రాగల మంద పట్టు తాలుకున్నావు అన్నది. మరి నీ మందకాడ ఎవరెవరు కావాలన్నా? అరే నా మంద నేను పత్తి రేగట మంద నేను పట్టుదలకుండా వండుకున్నది. పెద్ద పుల్ల పిలిచిన, పెత్తానం ఇచ్చిన, గుడ్డెలు పిలిచిన, గుర్తానం ఇచ్చిన, నక్కలు పిలిచిన, నాయతానం ఇచ్చిన, అవన్నీ పిలిచి కావలి పెట్టి నేను వెళ్ళిపోతానే కదా. అందరు పిలిచినావు, మరి నేనేం పాపం చేసినా నీ ఇష్టం మందకాడ కావాలంటా. అరే తమ్ముడు నిన్ను కూడా వెళ్తూ కానీ నీ మీద నేను అది మరవలేను. పిలుతూ కానీ నీ దగ్గర కొద్దిగా చిన్న పులాయన బుద్ధి ఉంది కాబట్టి అందు గురించి విలువలే. అన్న చిన్నప్పుడు చిన్న బుద్ధి, పెద్దప్పుడు పెద్ద బుద్ధి. అప్పుడు అంటే ఇటు దొంగతనమైన పలిచెల్లి వచ్చిన చిన్నప్పుడు, ఇట్లా దొంగతనమైన మాడికాయలు తెంపుకు వచ్చిన. ఇప్పుడు అంటే ఇక చదువు శాస్త్రం బుద్ధి జ్ఞానం మంచి పెద్దోని చదువు మంచి పెద్దోనికి మంచి పెళ్లి చేసుకున్నా పోరాళ్ళం కనుక్కున్నా. ఇప్పుడు ఆ చిన్న బుద్ధి చిన్నప్పుడు చిన్న బుద్ధి, పెద్దప్పుడు పెద్ద బుద్ధి. ఇక నా మనసు ఒప్పుతలేదు, నువ్వు చిన్న ఒట్టు పెట్టుకోవాలి. చిన్న ఒట్టు పెట్టుకోవాలంటే అమ్మతోడు అక్కతోడు నీ మందగాని తప్పని చేసినాడు నా పెద్ద అంటే మంది పడితే పొడిసాపుడేనా? సరే పోరా కొండిగా. ఇగో అవన్నీ నేను కనుగుతావా గొర్రెలు నేను కానీ లేచిపోతా అంటే వెనక నేను కానీ బొక్కులు ఉంటాయి కాబట్టి తంగడి గుమ్మ అంటే నేను గాని బొక్కులు నేనే గాని తుప్పరించుకుంటే నేను కానీ కొట్టుకుపోయి నేను కానీ గొర్రెలు కలపరా కొండిగాడ వారికి కొండిగాడు నేను కానీ చూద్దావా మందకాడికి వచ్చేవారికి వీడు రావంగా గువ్వలు అత్తాను లేడు, గువ్వలు లేడు, ఎలకని లేడు, కప్పని లేడు, గుద్దల పెసరైన పట్ట కూడా తినుకుంటా గుండెల పెసరైన పట్ట కూడా తినుకుంటూ వచ్చిండ. మందకాడికి వచ్చేవారికి ఏంది మంద చూసేవారికి ఇంకుద్ద బెదిరింది, కనుగుడ్డు బెదిరినాయి. పత్తి రేట్ల మంది నేను పట్టుదలకుండా అందుకుంది. అబ్బా బీరన్న చూస్తావా రక్తం లేని మందికి నేను రక్తం చూపెడతా, వనం లేని మందికి నేను మనం చూపెడతా అనుకుని నేను కానీ మందకు నేను కానీ తలగడ్డ నేను కానీ రాయి చెట్టు ఉన్నది, రాయి చెట్టుకుంది నేను కానీ కొన్ని నేను కానీ పొర్రె కొట్టుకుని వండుకున్నాడు. ఒక్క రోజు 2 రోజులే 3 రోజుల వరకు నేను కడపల కసరు కోబాయి మురిసిండే, కడపల కసరు నేను హరిగిపోయింది. ఆకలి తూస్తాను లేదు, ఆకలి తూస్తుంటే నేను కానీ కొన్ని ముంగట నేను నీళ్ళు ముంగు పొడేలు గింత గింత కొమ్మెళ్ళి మంచిగా పొర్రె ముందు నేను కానీ ఎవరు కూడా పోతాను. సరే ఇలా ఒక బొక్కుని తింటా నేను కానీ మా అన్న నేను కానీ బీరన్న అత్తాడు వచ్చి నేను కానీ గుర్రం చూసుకున్నాక నేను కానీ అరే పలాని గొర్రె పిల్ల లేదురా, సుక్క పిల్ల లేదురా, మరి ఎటు పోయిందని అందరిని కొట్టుకుంటా తిట్టుకుంటా ఆడుకుంటా నా దగ్గరికి వస్తాడు. నా దగ్గరికి వచ్చే వరకు ఓ అన్న నేను తినలేను నీ కాలు నేను తినలేనని ఎడకాలు పట్టుకుంటా మా అన్నంత మీద పోసుకుంటా. మా అన్న ఏమైనా చూడొస్తాడా పొయ్యడి పిల్ల అని రా అయిపోయి నేను కుడిపోత పడుతుంది, గుండెలు దడ కొడతాను. అరే ఇది ఏమి కలిమా అని అరిచేతులు అంజన వేసుకున్నాడు. 7 లోకాల కళ్ళ చూసిండు, 7 లోకాల కళ్ళ వస్తున్నాను కానీ ఎక్కడ ఏమీ లేదు. మరి మా మామ నారదుని పట్టం ఏమన్నా అయిందా అని మామకి కళ్ళ చూసే వరకు మామ కూడా మంచిగానే ఉన్నాడు, అందరూ మంచిగానే ఉన్నారు, మా అక్క మాకలు కూడా మంచిగానే ఉన్నది, చెల్లె చంద్రవతి కూడా మంచిగానే ఉంది. మరి ఈ మధ్యలో వెండి కొండిగాడు ఆడేమన్నా పులాంటి బుద్ధి గట్లా చేసిండా అని మందమొక్కని చేసే వారికి ఏమున్నది ఓ బొక్కును పట్టిండు తినేసాయి అవుతాను.
తీసుకెళ్ళాలని కొడుకు ఆ, పోనీ అని నేను విడిచిపెడతా పోనీ అని విడిచిపెట్టిపోతావు. విడిచిపెట్టిపోతే మా మామని ఓడిచ్చి వంగదోలి మా మరదల్ని పెళ్లి చేసుకుని వచ్చేవారికి ఇప్పటికే 2 నెలలే బాబు, ఇప్పుడు 2 నెలల పొద్దు అవుతాను 2 నెలలు పొద్దు అవుతాంది. కాకపోతే నేను కానీ మరి మా మామని ఓడిచ్చి వంగదోలిని పెళ్లి చేసుకుని వచ్చే వారికి 7 లేవను 12 లేవను ఆ, ఇప్పుడు తిన్నవారి కుక్కుంటారా ఊకోదు కుక్క నోటి ఇక్కడ చెప్తుంది ఇప్పుడే కొట్టేస్తున్నా అని 12 ఆవడం అయినా బీరన్న 12 సంగలేసిండు గిద ఉరికొచ్చి ఇన్ని అడుగుదల్లన్నీండు ఈ నోటిన పిల్లని బుక్ 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 ఎక్కిండు అన్నా వీరన్నా, ఏంద్రా ఇవి ఏ నీ మనిషి బంగారం గాని గుద్ద గుడాలు బుక్క, ఏ గుండె నీ గుండె గుడాలు బుక్క, నీ నోరు తెరాలు దాగా ఆ. ఏందే బీరన్నా, నా తప్పు చూడపోతే ఒప్పు చూడపోతే ఉడికత్తి నన్ను నడి గుద్దలు ఏ నడువే 8 అన్నా నడి ఎనిమిలో అంతివి. ఆ. నేను ఏం తప్ప అని చేసాను తన్నవన్నా. ఏ తమ్ముడా నీ మూతికి అంత రక్తం ఏంది నీ ముంగట ఉన్నది అది గొర్రె పిల్ల ఏంది ఛీ, నువ్వు అపార్థన చేసుకున్నావన్నా. అరే నీ మూతికి రక్తం ఉందంట పడుతున్నా అపార్థన చేసుకున్నావు నువ్వు, బీరాను వెనక ముందు ఆలగించలేదు. ఎట్లా అయితే నేను వచ్చిన సచ్చానా ఆ. మెరుకుంటా ఆ. ఉరుకుంటా ఆ. మంచిగా గొర్రె మీద వర్షం కురిసింది. అంటే ఇక ఎక్కడ కొట్టాలి ఒక గొర్రె మీద కొట్టింది ఒక గొర్రె మీద వచ్చింది, ఏడ కొట్టలే ఎక్కడ కొట్టలే, ఆహా. ఒక గొర్రె మీద వచ్చింది. ఆ. ఈ గొర్రెలు ఎప్పుకొని మేపుకొత్తానికి పోతానాడికి ఈ గొర్రె పిల్ల ఉప్పు సవాళ్ళలో దిగబడ్డది. ఆ. ఈ ఉప్పు సవాళ్ళలో దిగబడితే నేను ఏం చేసినా మరి గొర్రె పిల్లలు ఎట్టు తీయాలి, కొమ్ము వాటి విగితే కొమ్ము చేస్తే మా బీరన్న కోపం చేస్తాడు, ఆ. మరి తోక వాటి విగితే తోకు చేస్తే మా బీరన్న కోపం చేస్తాడు, చేస్తాడు కొంగవాటి విగితే కొంగడం చేస్తే బీరన్న కోపం చేస్తాడు. అది కూడా పెద్దదే మరి. పెద్దదిగా? మరిగా? చెవు వాటి విగితే చెవు చేస్తే మా ఆయన బీరన్న కోపం చేస్తాడు. ఆ. కానీ ఏం చేసినా అంటే మంచిగా వెనక రోజులు పట్టి ఆ. మంచిగా గొర్రె పిల్లని తీసి ఆ. సముద్రంలో కడిగి ఆ. వదిలిపెట్టే బాబు ఊరికి వచ్చి అంతీను. అరే రే 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 కోనియా బొంకెటేమినికే నేలక మరగమంటారు పిత్తటోనికే పెర మరగమంటారు తమ్ముడా మారిపోయేటోనికి నేను చెట్ల మరగమంటారు నేను రాకపోతే నేను కానీ మెత్తడి మోసం అంతా తింటువు బొక్కలు ఉంటబోతు తుంగమడలు కలుపుతూ నా మేఘ ఇష్టమా అంటువు నా మందగడ దగది వెళ్ళిపోరా కొండిగా నువ్వు నా మందకాడ దాగా వెళ్ళిపోమంటాను. ఊరికొచ్చి తన వరకు నా నడు విరిగిపోయింది. నా నడువు మంచుకుంటే ఎవరికైనా పాలేరుండని బతుకుతూ, ఓ కూలి వేయని బతుకుతూ, ఓ పని పాట చేసుకొని బతుకుతూ, నా నడువిలో కొట్టి నా మందకాడ తాగేది వెళ్ళిపోమంటే నేను ఎవరికైనా పోతే పాలేరు ఉంచుకుంటారా? ఉంచుకోరు కూలీ వెళ్తారా? పిలువరు వాళ్ళ నాడి వెళ్తారా? పిలువరు. నా ఎట్టున్న నడువు అట్లా తప్పు పెడతారా? మంచి మాట. లేకపోతే అనుకో టేక్కుంటే రోజా పిల్ల నీ మంద అంత మరణం చేస్తుంది. ఒంటిగాని బుద్ధి కూడా అసుంటిది మరి ఈ ఊళ్ళు ఇచ్చిరు గొర్రె పిల్లలు ఎన్ని ఇంటికి రెండా? ఏ కట్టక పిల్లలు ఇచ్చిరు ఈ ఊళ్ళే లేక 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 వచ్చినప్పుడల్లా ఆశ పెట్టిరు ఈ సంవత్సరం ఇచ్చిరు కాబట్టి ఆడ మెత్తన్నాయి షర్రా కాకపోతే నేనే గాని గుండియాని బుద్ధి కూడా రాసి ఉంటుంది ఏడ వంట పెట్టుకున్నా గాని అత్త నా గొర్రె పిల్లలు తింటాడు అని ఆ వద్దాక మధ్యాక తీసుకొచ్చిండు మెత్తగా నలిచిండు కుదర పోసిండు ముచ్చిన గుంతర పోసిండు ముడి దాకా గాని కారినంత దూరం కానీ కొండల సార్కలు ఏర్పడ్డాయి తెంపి తెంపినేవి ఎత్తనేవి కానీ కురిసే అవుతుంది భారీ కాదు ముంగుడు సాధినేవి దొడ్డయింది వెనక నడువులేవి పిల్ల నడువులైనవి ఉరుకురా కోండి కానీ వారికి ఏముంది గెంటుకుంటే ఉరుకుతున్నాడు ఒక శాపని పెడతాను ఊర మంది తింటోడు నడువుల్లో ఉంటాడు ఉత్తుగో తింటోడు ఊరుకు తూరు బాధ ఉంటదు బక్కదో పడదో పడిపోతుంది శప వలచగచ్చుకుని నేను కుండల్లో పెట్టుకుంటారు నువ్వు నీ భార్య నేవి బొక్కల కడివో మురికి చూడు సొల్లుగారు బొక్కలని కానీ మెత్త పడతాయి బొక్కలు నిండుకుంటే అన్న పొక్కల్లో వండుకో మనిషి రాదు మంద తోలుకుంటే అల్లో పిల్లని ఎత్తుకొని పోరు నువ్వు కట్టుకున్నాయా
అంటివి దీని కులం గోత్రం మొత్తం నాతో చెప్పురా నీకు తెలియదా తెలియదు ఇవాళ నేను మన గొల్లలు చూస్తువా మన గొల్లలు నేను కానీ గుర్రం కొట్టుకొని పోతారు పొద్దంతా మేపుకొని వచ్చి దొడ్లలో వండబెట్టుకుంటారు దొడ్లలో వండబెట్టుకొని నేను కానీ మందకు నేను కానీ తలగట్ట మలుచుకొని వండుకుంటారు ఆ రోజు నేను కానీ పిండారిండే కాస్తుంది తాగుతారు ఉదగడి తాగుతారు మందకాడ వండుకుంటారు మందకాడ వండుకున్న వరకు నేను సింహ సిగడికి కొత్తగూడ వాళ్ళు వస్తారు ఇప్పుడు పడతలేరా అని కడుతుంది గదేనా కాక ఈ 10 కిలో 10 మంది లేరు ఈ ఎండలు ఏం బాధపడతారు నాకు ఉసురు అనిపించవు అయితే 2 గంటలకా సింహ సీకడికి లేకపోతే ఆ పరదకిట్లే కాక అది అది విడిచిపెట్టి ఇట్లా అంట ఉంటుంది నువ్వు ఒక్కడు తొడేలు నేను ఇక్కడ చిన్న ఉన్నది తొడేలు కథ చెప్పాలని అనుకుంటే ఏ కులం కథ చెప్పాలని అనుకుంటే చిన్న ముందు చిన్న వాళ్ళు ఇక 5 రోజులు చెప్తాడు పోయి జంగల్ జంగల్ బజ్జీ జంగలీకి బజ్జీ మసడ కోడి పులి మరి ఏటగాడు సాధింది పిల్లి ఏమి సాధింది ఇది చిత్రమైన పిల్లి అరుగురి మామలే ఆడిబిడ్డ కోరవ మందగంపలు ఎత్తుకుని నేను సరళమ్మ వాంగ ఏమన్నారు మన ఇళ్లలో నేను విత్తువా ఎలకలు ఉన్నాయి పందికొక్కలు ఉన్నాయి పాలట్లు ఉరుకుతున్నాయి పాలు బొహర వస్తున్నాయి ఇంత పిల్లవు కదా పిల్లిని ఆదుకుంటే పిల్లి బియ్యానికి ఎలకలు మొత్తానికి ఉండపోయి ఇంట్లో అనుకుంటున్నారు గొల్ల బావలు అనుకుంటే మోమంగా చూస్తావు నేను కానీ గొల్ల బావల మాట నేను కానీ భగవంతుడికి మాల్యమైంది శంకుడి మాల్యమైంది గొల్లబావుని నేను కానీ పిల్లిని చాస్తారంట మరి ఇలా సత్యమే చూస్తా ఇలా నీతే చూస్తా ఇల్లు పిల్లిని చాస్తారా మరి సంపుతారా అనుకుని నేను కానీ చూస్తావా భార్య నేను కానీ పార్వతిని పిలుచుకొని పార్వతి నేను నేను పట్టిన మన్ను తీసి నేను గాని ఈ యొక్క పిల్లిని తయారు చేసిండు 4 గాళ్ళు తోకమట్ట ముట్టె 2 చెవులు 2 కళ్ళు ముక్కు నోరు తయారు చేసి జీవి లేని పిల్లికి నేను కానీ జీవులు పోసిండు ఆజ్ఞ లేని పిల్లికి ఆజ్ఞలు పోసి గొల్లబామలు వచ్చే తోలప్పుడు పిల్లిని వారేసిండు పోయి
ఇడిచిపెట్టే వారికి ఏంది మ్యా 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 అనుకుంటా నేను కానీ గులమాల చుట్టూ తిరుగుతాను నేను 5 ఏళ్ళ ఆడబిడ్డ కోరమని నేను కానీ పిల్లని కళ్ళ దూసిర్రు పిల్లి ఎమ్మడి పట్టరు నేను కానీ పిల్లిని దొరకబట్టిరు కదా పిల్లి నీదా పిల్లి నాదా పిల్లి అని సాగుందుతున్నారు సాగుందంటే నేను కానీ ఆడబిడ్డ కోరవ కళ్ళ చూసింది ఓ వదనల్లా నువ్వు గుంజా నేను గుంజా అందరి మధ్యలో నేను కానీ పిల్లి కాలం అయిపోతుంది ఇగో అట్లా కాదు మనం 5 నేను మీరు 5 హేరన్లు ఇక ఆడబిడ్డ కోరవని మనం 6 నేమి మందగంపలు దింపి పక్క పెడదాం పక్క పెట్టి 6 నేను కొంగట్టుకుంటాం ఎవరు కొంగులో పోతుందో పిల్లి అవో గాల్లే పిల్లి కొన్ని విడిచి పెడదాం అన్నది పోయి మందగంపలు తీసిరు పక్క పెట్టిరు అందరి మధ్య 6 మధ్యలో పిల్లిని వదిలిపెట్టిరు 6 కొంగట్టుకున్నారు కొంగట్టుకున్న వారికి నేను కానీ నడిపింది నేను కానీ పెద్దమాదేవి కొడుకులు లేని ఎక్కువ బిడ్డలు లేని ఎక్కువ నేను కానీ కొడుకులు లేక బిడ్డలు లేక పెద్దమాదేవి నేను కానీ కలకలకల నేను కంటి నీరు తీస్తాను వలవల అంతా నేను కానీ వలబోతానుది నాకు బిడ్డలు లేకపోయారు నేను కానీ ఈ పిల్లని నేను నా కొంగులకు వచ్చేది ఉంటే కొడుకు లెక్క నేను సాదుకుంటూ బిడ్డ లెక్క నేను సాదుకుంటూ ఈ పిల్లి నా దగ్గరకైతే నేను కొడుకు లెక్క బిడ్డ లెక్క చూసుకుంటానని పెదవదేవి అనుకుంటే ఈ కటకట పిల్లి నీ కడుపు కాలిపోను చిత్తవ దూరం నేను కానీ శ్రీదేవి కొంగుల వేయింది పోయి నాదే పిల్ల అనుకోండి నేను శ్రీదేవి నేను కానీ మందంగా పెద్దుకొని పిల్లని పట్టుకొని దునకుండా తీసుకొచ్చింది దునకుండా తీసుకొచ్చి చూస్తే నేను దునకుండా అప్పుడు వదిలిపెట్టింది వదిలిపెడితే నేను ఒక ఇంటికాడ ఉంటది పిల్లిని అసలుకే ఉండదు పిల్లి పాలు వద్దరే వచ్చారు చక్క కూర్చో గాడి పిల్లిని తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి దొనకుండా లోపల వదిలిపెట్టే వారికి ఒక్కింటి కాడ ఉంటది పిల్లి 10 ఇళ్ళు తిరిగి వస్తాంది 10 ఇళ్ళు తిరిగి వస్తా అంటే నేను పాలు పోతాంది చల్లబొట్టు పోతాంది మడతలు పడతాందా కొంచెం 4 మడతలు పోతాది పక్క పట్టు ఉన్నది తెచ్చుకున్నావు ఇంకేంది వేడైతుంది అది వేడైతుందా ఫ్రిడ్జ్ లో పెట్టుకో చల్లగా అవుతుంది ఈ బాగా నీరు మొత్తం గుండెల పెసరికింది అట్లా కాదన్నా ఓలింటి పోయినా కానీ పావరం కొద్ది పాలు పోతున్నారు పెరుగు పోతున్నారు చల్ల పోతున్నారు పోతా అంటే 10 ఇళ్ళు తిరిగిన పిల్లి కూనే 10 ఇళ్ళు తిరిగిన పిల్లి కూనైనా కానీ పెరిగి పెద్దదయింది ఏం తక్కువనైనా కానీ ఒక ఏడాది దుడ్డెత్తు పెరిగింది బొబ్బురు వలిచింది కథం గొల్లలో ఇళ్ళలో పెద్ద పుల్లి లెక్క తిరుగుతున్నది మన గొల్లలో ఇళ్ళకు హోలత్తన్నారయ్యా కాపులు కరణాలు అయ్యలు ఆచల్లు ఓగులు కటాన కాపులు ఎలమలు దొరలు సాలే సాకలి మాదిగే మన్నెపోళ్ళు అందరూ పాలు వెరికత్తారు
గొల్లులు కలమ్ముతారు ఇక్కడ ఈ కాకోళ్ళు గాములోళ్ళు వీళ్ళందరూ కలుపు లేకపోతే దేనికి వస్తుంది మరి కాదు సల్ల పెరుగు కత్తన్నారు అబ్బా, ఈ మూల మీద మీరు చల్ల పెరుగు పెట్టేవాళ్ళ కదా మొత్తం చల్ల పెరిగి అమ్ముతుంది అవి కదా కాకపోతే ఆ, ఈ పాల పెరుగు కత్త అంటే ఈ గొల్లోళ్ళు ఇంటి మూడ కూర్చుంటా అన్నది ఆ, కూర్చుంటాంది నేను కానీ గొల్లలో ఇంటి మూడ కూర్చుంటే నేను కానీ అచ్చే లోకాన్ని వీనికి కొరకపోతాను ఆ, అబ్బర కొడుకు అచ్చే లోకాన్ని కొరకపోతా అంటే వాళ్ళందరూ చూసిర్రు అబ్బో గొల్లోళ్ళ ఇంటికాడ బదపులు ఉంది ఏ, పెద్ద పూలు ఉన్నది పెదపులి ఉన్నది అన్నారు కదా పాల వేరు కత్తడు బంద్ అయ్యారు మొత్తానికి మొత్తం బంద్ అయిపోయారు ఈ గొల్లోళ్ళ ఇంటికాడ ఖర్చు కుక్కుందంటే పాల వేరు కత్తరు వల్ల ఎవరారు గాములో ఇంటికాడ చల్ల పెరుగున్నట్టు వాళ్ళు రారు గౌలో చల్లగా ఉండదు కళ్ళు ఉంటాయి తెలాలు ఉంటాయి తెల్లవాళ్ళు ఉంటాయి గౌలో ఇంటికాడ ఖర్చు కుక్కుందంటే తెలాలకు వాళ్ళని పోతారా ఎవరు రారు చల్ల పెరుగు వాళ్ళు రారు పోరు అని దీని మెడగునేమి గొలుసు పెట్టింది ఆ ఒకట మనకట్టేసింది ఆడబిడ్డ కూరవ ఆవిడ కూడా కట్టేసింది కట్టేసింది ఆ ముంగట సల్లకుండా పెట్టుకుంది సల్ల ఎత్తాంది సల్ల ఎత్తాంటే దీని కడుపు కాలిపోయి ఇది ఊకుంటే అయిపో ఇది ఏమనుకున్నది కౌరవ అచ్చేడు లోకాన్ని కొరుకుతున్నాను నేను అనుకున్నా నేను అనుకున్న వరకు నా మెడ గొలుసు పెట్టి ఒక్కటమ్మని కట్టేసాను ఇగో హాల్లే అవద్దాం నువ్వే ముందా అని కౌరవ ఎందుకు పోయించిందో పోయించే వారికి ఏమున్నది కౌరవ నేను సల్ల చేసింది చేసి అనుకో మరి చూసింది వెనక మరి చూసే వారికి ఏంది పిల్లికి నైనాలు ఎర్ర రక్తమే మేస్తాను మొత్తానికి ఘోర కోపం చేసింది కోపం చేసింది అబ్బో ఇడిచిన దానికి ఇప్పుడు అప్పుడే మీద వాడు ఉరికేటట్టు ఉన్నది పిల్లి గింత పిల్లికున్న దొరికితే తీసుకొచ్చుకొని మేము చదువుకుంటే నేను కానీ నువ్వు పెరిగి పెద్దదాని వేయను నడింట వండుకొని నేగర కాలు చాపినట్టు రిధం అయిపోయింది అన్నది పిల్లిని దొరకబట్టింది భూమికేసి రాకులు పెట్టింది రాకుడు పెట్టే వారికి ఏముంది మూరుడు ముట్ట వేయింది ఇక ముద్ద మొక్క వేయింది జాన చెవులు వేయినాయి ముల్లి చెవులు అయినాయి జిబ్బడి తోక వేయింది కటారు తోక అయింది ఈ కోరికల జీవం మన మేడల మిద్దల్లో ఉండదు మన ఊళ్ళో ఉండద్దు అని దీన్ని కింద పడ కొట్టిరు నాలుగు కట్టిరు నట్టనో భర్త పెట్టి ఆవులు నడిచి అది బాటలు వారేసి రోయి ఆవులు నడిచి అది బాటలు వారేసే వారికి ఏమున్నది కడుపులో కసరున్నంత చెప్పుకోవాయి మురిసింది కడుపులో కసరు నేను కానీ అరిగిపోయింది మీది ముట్టిలు పెట్టి బౌ 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 బా అని ఉరుతుంది ఉరుతుంటే నేను కానీ శివశంకరుడు కళ్ళ చూసిండు పళ్ళు ఎరిచిదే ఉన్నాయి కానీ పక్క పక్క పక్కన అవుతాను ఏమి ఇళ్ళలో ఉన్నప్పుడు పాలు పోసిరు పెరుగు పోసిరు మంచిగా తినుకుంటా తాక్కుంటూ ఉండక గొల్లలో ఎందుకు మరవర్ది బిడ్డ నీ అహంకారం నీకు అంగాలే నీ గర్ర నీకు అంగాలే అని కచ్చి పాలకురుడు బండారు పెట్టి నేను కానీ పిల్లి మీద గుప్పిండు కట్టిన తాలు నేను కానీ ఇప్పుడు రిధం అయిపోయినాయి పిల్లి తనవంతా వచ్చింది ఒక 2 గల్లాల జీవనం ఉంది ఇప్పుడు అప్పుడు దత్తామన్నట్టుంది పిల్లి కూన కచ్చిపాలకురుడు బండారు బట్టి నేను గొల్లలో మీద ఆవుల మీద గొప్పవారికి ఆవులు ఈంతల్ని ఈంతంటే నేను కానీ ఆ మాయకండలు తీసి తంగడి ఎట్లా పని వారేసుకుంటూ పోతారు గొల్లోళ్ళు ఆ మాయకండ కాడికి సొలుకుంటూ వచ్చింది ఆ తెల్లడి కళ్ళకు మాయకండ ఎర్ర కనబడ్డది ఆ మాయకండకి కళ్ళ చూసింది మరి ఈ దింట నా ఇచ్చేది పోదా మరి దినపోతే నా పానం పోదా మరి నీ పానాన్ని చూసుకోనా మానాన్ని చూసుకోవాలి పానం చూసుకోవాలి నేను బతికింది అనుకో పెంట మీద బచ్చల కూర ఏరుకొని తిన్నా కూడా మంచిది అనే కోని పిల్లి కూర నేను కానీ ముని వల్ల మీద నేను కానీ మాయకండ ఎప్పుడు గుంజి చూసిందో 22 రోజులు నేను కానీ నేలకి ఏర్పడ్డాయి పిల్లికి ఇగో మచ్చలేరు పడ్డాయి కోపం వచ్చి పిల్లి కొప్పు కుండల మీద కోడలు ఎరుగా నూకుతుంది మదం వచ్చి పిల్లి మనసు కుండల మీద నేను కానీ మనసులు ఎరుగా నూకుతుంది గంగదేవి నేను కానీ కళ్ళ చూసింది గంగదేవి కళ్ళ చూసి నేను కానీ ఏమన్నది ఏ పిల్లి నువ్వు నేను కానీ దేవత కాలం అప్పుడు నేను కానీ పిల్లుకోనవు దేవత కాలం నరులు పుట్టే కాలాల అడవికి పెద్ద పులి కావాలి ఇగో నీకు నేనే గాని ఒకటే సూపు ఉండాలి ముందు సూపు నేను కానీ ఒకటే సూపు ఉండాలి 4 ముఖాలు నేను నరలోకి ఎవరు బతకరు నీ ముందుకు నేను కానీ గొడ్డే గాని గొర్రె గాని మేక గాని నరడే గాని ప్రహరుడే గాని ఎవరచ్చనే గాని మర్రిపోవద్దు అని పిల్లికి నేను గాని శాపన పెడితే గంగదేవి శాపన నలిగి అడవికి పెద్ద పులి అయిందో అడవికి నేను గాని పెద్ద పులి
అడవైంది అడవి లోపల నేను కానీ ఇక పులిదే పేరు దీవల్ల దీవ సంబంధి పేరు ఊళ్ళో అన్నం పెట్టే దాతది పేరు దూతది ఓనాడి పేరు ఉండదు మరి పచ్చంగా పచ్చంగా రెక్కలు ఉన్నాయి మరి జాడ తోకం ఉన్నది ఎర్రంగా ముక్కు ఉన్నది ఈ గువ్వనా ఈ గోరెంకనా ఈ ఉరివిస్కనా ఇది అడ్ల పెట్టనా దీని కులం గోత్రం మొత్తం నాతో చెప్పరా నీకు తెలియదా అన్న అసలు తెలియదు మొత్తానికి మొత్తమే నెల్లూరు ఏలియేది రామయ్యరామో రాఘవరాజా ఏడుగురు ఎల సిద్ధి రాఘవనారో రాఘవనారా సిద్ధి రాఘుల తోడ పుట్టినారో పుట్టినాదియా చెరలో కుందవ్వదేవి రామయ్యరామో రాఘవరాజా కొడుకు పుత్రులు లేకరా కుందవదేవియా కుందవదేవియా అడవిలో చిలకడి తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాదియా చిలకడి రాజపుట్టే కుందవదేవియా కుందవదేవియా నెల్లూరు ఏలేది ఏడుగురు వెల సిద్ధిరాదులు సిద్ధిరాదులో తోడ పుట్టింది చెరలో కుందవదేవి కొడుకు పుత్రులు లేక బిడ్డ బాబలు లేక నేను కానీ అడవిలో చిలకని తెచ్చుకుని కొడుకు లెక్క ఆదుకుంటాను కొడుకు లెక్క ఆదుకుంటాను నేను కానీ చిలక పోసిన వెయ్యారు పుట్ట సిరిచని నేను కానీ మన యాదవ రాజులు వచ్చి చిత్తంతో మేపుకొని పోయిర్రు మేపుకొని పోతే నేను కానీ కుందవదేవి నేను కానీ మన గొల్లలో తిడుతుంది గొల్లలో సాపిస్తుంది నేను కానీ పందరాలు వండుకుంది పాపిస్తే రమ్మ ఉండద్దా ఉండాలి పందరం తన్నుకున్నది అచ్చి తల్లి తొడవింద అలింది తల్లి తొడవింద వారిని కానీ ఏమంటుంది బాబా ఎందుకు ఎడుతున్నావు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకో గొల్లలో నేను కానీ సాపిస్తున్నావు మన్ను అంటున్నావు దుమ్ము అంటున్నావు ఏమైందవ్వా అంటే కొడుకా నీకు వచ్చిన ఏర్పడ్డ చిరుచనిగా నేను కానీ సిద్ధంతో మేపుకుపోయారు గొల్లరాజులు అందు గురించి తిడుతాను గొల్లలో చంపేటోళ్ళు ఇవ్వలేకపోయారు గొల్లలో నిలబెట్టోళ్ళు ఇవ్వలేకపోయారు అందుకే సాపిస్తున్నారా కొడుకా అని కొందవదేవి అన్నది గొల్లోళ్ళు నేను కానీ చావాలనుకుంటే గొల్లోళ్ళు ఆవిడ చావాలనుకుంటే ఇవి నన్ను గోలార దూమి ఎర్రని ముక్కకు ఎండి ఒతికి పచ్చని రెక్కలకు పైడి ఎత్తుకి కుడికాలు నేమి మోగట్టు ఎడంకాలు నేమి గజ్జగట్టు తోకబట్టి నన్ను తోరంపు 12 ఆవిడ పెట్టి నేను కానీ పారిపోల గొల్లైనన్నది అనవారికి కుందవదేవి కళ్ళ చూసింది కొడక గొల్లోళ్ళు అంటే ఏమన్నా నువ్వు సాండపల్లి అనుకుంటానవా గొల్లోళ్ళు అంటే నేను కానీ వాళ్ళ సాండపల్లి అనుకుంటున్నావా గొల్లోళ్ళు అంటే ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నావా చెట్టు తిరిగి నేను కానీ చిక్కుడే ఆసుడు గొల్లరాదు చేత రాయ అందుకుని నేను కానీ విసిరింది అనుకో కొడుకు నేను ఒక దెబ్బగా చంపుతాడు అద్రా కొడుక అంటే అవ్వా నా రాకడ నీకేమెరక పోకడ నాకేమెరక అవ్వా తోకబట్టి నన్ను తోలం పోన వరకే ఎర్రని ముక్కు నేను కానీ ఎండి బతికిచ్చింది పచ్చని రెక్కలు నేను కానీ పైడి బతికిచ్చింది కుడి కాలు నేను కానీ మొహ కట్టింది ఎడం కాలు నేను గజ్జ కట్టింది తోకబట్టి నేను కానీ పోరా కొడుకని అన్నది కానీ రమ్మని వాకి నేను కానీ కుందవదేవి రాలేదు పోరా కొడుకన్న వారికి నేను కానీ చిలక ఓరా మా చిల్లక నారా మా చిల్లక జమ్ము జమ్ము నా చిలక చిలక వెళ్ళలేనా ఓరా మా చిల్లక
పలకలుగానే నేను ఆవిడ మందనే నేను సింధు పొందే తల్లి చిలక చూస్తువా ఆవల మంద కిందకి వచ్చింది ఆవల మందం ఎందుకు వచ్చింది నేను చూస్తువా అన్నది చిలక పలకలు పలికింది చిలక పలకలు మండిగాలని సింధు పొందే తల్లి చిలక పలుకులని మరిచింది కావు కావు కావని కాకి పలుకులు పలికింది కాకి పలకలు ఆవల మందని కళ్ళగా అంటల్లి కాకపోతే నేను కానీ కాకి పలకలు మరిచింది గు అన్నది గువ్వ కుతలు కూసింది గువ్వ కథల కావడం మందని కానీ గుంపులు ఏర్పడతాయి 3 గడియల వరకు నేను కానీ ముచ్చాల మెరుపు చూపెట్టింది 10 గడియల వరకు నేను కానీ పౌడాల మెరుపు చూపెట్టింది మెరుపుట్టనే నేను ఆవిడ మంద కాకపోతే నేనే కానీ ఇప్పుడు మొత్తం అందరూ పనులైనా పడ్డారు ఎటు పోయినా పైసా కావాలి ఎటు పోయినా డబ్బు ముఖ్యం అనవారికి నేను కానీ ముచ్చాల మెరుపుల కావాల మంద ఉరికిపోయి ఆవుల మంద ఉప్పట్ల దివాడు సత్తాన్ని పారిపోయిన ఆవుల మంద పాలెట్టవాడి దివాడు సత్తాన్ని ఆగలేక ఆవుల మంద అసలు కుర్రల మీద దివాడు సత్తల్ని ఆవుల మంద చంపి తిరిగి నేను నెల్లూరు పడ్డం పోతుంది చిలక సుభాగోళ్ళు లూకున్నారా దాన్ని చూడాలి గొల్లలు సుభాగోళ్ళు కాదు అంతేనా గొల్లలు కళ్ళలు చూసిరే అబ్బా చూస్తువా చిలక రానా వచ్చింది ఆవిడ చంపింది పోతాంది పగవాడు పెంచిన చిలక పట్టి నేను ఊరితో పట్టుకుని పోతాంది మోకాలు సాధన మోసే సాధన అంతేనా మోకాలు నొప్పులు ఎందుకు వచ్చినాయి అనుకుంటాను అనుకోని నేను చూస్తావా చిలక పోతాను చిలకను ఓనిస్తావా అని ఆ పట్టి బాణం వేస్తే ఇగో ఎన్నెల పడ్డ బాణం ఇగో ఎదబోరు లేదు ఇగో మనం ఊసిపోయింది ఎన్నెల పడ్డ బాణం ఎండల పడ్డ బాణం ఎదబోరుకి జాడి వెళ్ళింది చిలకనైనా కానీ చూస్తే చిన్నగా కనబడుతుంది చిలక చేసిన చరిత్ర చెప్పాలంటే ఇక మా అల్లుడు 3 రోజులు చెబుతాడు ఇదా జంగల్ పల్లి చేజా ఎండకు తిరగరా గోయిందా పుచ్చగా కనబడతలేదు ముగ్గురే అత్తారాదారి గుడి గోపాల
ఆమెకు దేవికి నేనే కానీ అబ్బసిరి సిద్ధము తీసుకురా ఆడ వడగొట్టాక జాలి కట్టి అమ్మ నీ బాగుంటుంది ఉన్నట్టు ఉంటాడు ఒక్క కాడ ఆడుకొని రాదా ఏ కురిసి ఆగి ఆడుకొని ఇక్కడ కూర్చో చిన్ను ఇక్కడ కూర్చో ఇట్రా ఇక్కడ కూర్చో ఆడ కూర్చో చిన్ను ఎందుకు ఆగం చేస్తాను పాప ఇంటికాడ పోతావా మీదే ఊరు గోపాల గోపాల కొమ్మ నాయకుండు ఆమె దేవికి నేనే కానీ అబ్బసిరి సిద్ధము తిరుచిత్తాని మొదలైన భాగవతము భాగవతాన్ని మొదలైన రావణ్యము గోవింద గోపాలకృష్ణముడితో వెంకటపతి రెండు ముట్టెలు ఒకటే ఆవు 4 కొమ్ములు ఒకటే ఆవు 4 నయనాలు ఒకటే ఆవు నా వారమమ్మ మాదియా నా